హాయ్, వెల్కమ్ టు #. నేను మీ మనోజ్. పార్టీ కోసం కష్టపడ్డాం, సీటు కూడా త్యాగం చేసాం. గత 10 ఏళ్లు పోరాడిన మొన్నటి ఎన్నికల్లో గెలిచినా సరే గుర్తింపు దక్కట్లేదు. అధికార పార్టీలో ఉండి కూడా అపోజిషన్లో ఉన్నామనే ఫీలింగ్ కొందరు కాంగ్రెస్ నేతలు తెగ బాధపడిపోతున్నారట. సో త్వరలో ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సో వచ్చే ఏడాదిలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. సంఖ్యాపరంగా అధికార పార్టీ కాంగ్రెస్కు 4 స్థానాలు దక్కనున్నాయి. కాంగ్రెస్కు దక్కే 4 సీట్లను సామాజిక సమీకరణాల ప్రకారం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తుంది. 2 బీసీలకు, 1 ఎస్సీకి, మరొకటి రెడ్డి సామాజిక వర్గం నేతకు ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. సో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కే అవకాశం ఉండడంతో ఎవరా లక్కీ పర్సన్ అనేది కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఒక్క బెర్త్ కోసం 6 నేతలు లాబింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గట్టిగా ఎమ్మెల్సీ కోసం పట్టుబడుతున్నారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పదవీ కాలం మార్చితో ముగుస్తుంది. ఈసారి గ్రాడ్యుయేట్ స్థానం నుంచి పోటీ చేయబోనని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్లోకి రావడంపై జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు గౌరవం ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్సీని చేయాలని జీవన్ రెడ్డి కోరుతున్నారని టాక్ నడుస్తుంది. ఇక మరో సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. పైకి బయటపడకపోయినా సరే పార్టీ ముందు తన ప్రతిపాదనను ఉంచారట ఆయన. సో రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే జగ్గారెడ్డి వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతో ఇంతో పాజిటివ్గా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన కిచ్చనగారి లక్ష్మారెడ్డి కూడా తన పేరును పరిశీలించాలని కోరుతున్నారట. మరోవైపు గత ఎన్నికల్లో వనపర్తి టికెట్ ఆశించిన దక్కకపోవడంతో ఈసారి ఎమ్మెల్సీ వస్తుందనే ధీమాతో యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి కూడా ఉన్నారు. సో యువనేత పట్ల సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా ఉందని తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం మహేశ్వర నియోజకవర్గానికి చెందిన పారిజాత నరసింహారెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సో మహిళా కోటాతో పాటు చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ మిస్ కావడంతో ఎమ్మెల్సీగానైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సో రంగారెడ్డి జిల్లా చెందిన నాయకురాలు, పైగా ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్ కావడంతో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నారు. సో అదే కాన్స్టిట్యున్సీకి చెందిన సీనియర్ నేత దేవ భాస్కర్ రెడ్డి కూడా పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని అవకాశం కల్పించాలని కోరుతున్నారు. సో ఎమ్మెల్యే టికెట్ దక్కని మరో నేత మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి అడుగుతున్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కనప్పుడు తర్వాత వచ్చే అవకాశాల్లో మొదటి ప్రాతినిధ్యం తమకు ఉండాలని కూడా ఆయన గట్టిగా చెప్పారు. పార్టీ ఎదుసాన్ని కూడా హామీ ఇచ్చింది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.